శ్రీకాంత్ బాబు గారు మనకి నిన్న బాబు గారి హయాంలో 1500 కోట్ల రాజధానికి నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రాజధాని విషయంలో సానుకూలంగానే ఉంది. దాన్ని వాడుకోవటంలో మన రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి విఫలమైంది. ఈసారైనా కరెక్ట్గా వినియోగించుకుని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచి దిశలో ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి కరెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు నుంచి వస్తుందని మా ఉద్దేశం. గతంలో కూడా మేము కేంద్రం నుంచి రావాల్సినవి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రతిసారి అలర్ట్గా ఉన్నాం. అది పోలవరం అవనండి, అమరావతి అవనండి, ఏ కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం జరిగితే బీజేపీ మోడీ గారి గవర్నమెంట్ ముందు ఉంటుంది డబ్బులు శాంక్షన్ చేయడానికి. దాన్ని వాడుకోవడంలో చిత్తశుద్ధి ఉండాలి ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి. ఎయిమ్స్ అయినా సరే, మంగళగిరిలో ఎయిమ్స్ కూడా సత్యప్రసాద్ గారు సపరేట్ దృష్టి ఉపయోగించి దానికి నీళ్లు అవి కేటాయింపులు చేస్తున్నారు. అలా ప్రతి విషయంలో కూడా మేము కూడా మా వరకు మేము కూడా ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మారి కార్యకర్తలు కూడా అనేక విధాలుగా మన పార్టీని ఎలా డెవలప్ చేయాలనేదే కాకుండా ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒక విజనరీ నాయకత్వంలో. మోడీ గారు దేశంలో ఎంత బలమైన శక్తిగా ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ కూడా అంత బలంగా ఉండాలనేదే మా కోరిక. సార్, మనకి కూటమి ప్రభుత్వం ద్వారా అమరావతి అండ్ పోలవరం రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా ఈ టర్మ్లో రెండు కంప్లీట్ అవుతాయి అనే పూర్తి విశ్వాసం ఉంది. డౌట్ పడాల్సిన అవసరం లేదు. సార్, ఇది సూపర్ 6 అనేది ఒక అబద్ధమని అంటున్నారు సార్, దీని మీద మీ అభిప్రాయం సార్? ఏమంటే గవర్నమెంట్ వచ్చి 70 రోజులు అయిందండి. 3 నెలలు అన్నబట్టి 3 నెలల లోపు అన్నీ చేస్తారని మాకు చిత్తశుద్ధితో ఉంది ఈ గవర్నమెంట్ చేయటానికి. కాకపోతే గతంలో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎలా ఎదరికి తీసుకెళ్లాలనేది వ్యూహాత్మకంగా ఎదరికి వెళ్తున్నాం. అందరికీ మేలు కలగాలి, ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫలాలు అందాలనేదే మా కింద స్థాయి కార్యకర్త వరకు మా ఆలోచన. సార్, ఇది నిన్న బాబు గారు 15 పరిశ్రమలు శ్రీ సిటీ ద్వారా తీసుకొచ్చారు. దీని మీద ఏంటంటే వైఎస్ఆర్సీపీ వారు ఇది మా హయాంలో తీసుకొచ్చారని ఆయన అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమంటే అది ఒక ప్రాసెస్ అండి. పరిశ్రమలు అనేవి ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. ఒక గవర్నమెంట్ వచ్చేసి ఒక గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత అది ఒక ప్రాసెస్లో కాగితాలు నడుస్తూ ఉంటాయి. ఆ ఆఫీసులో కాగితాల్లో డిలే అవ్వచ్చు, జగన్ గారి టైంలో అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి. కానీ పరిశ్రమ రావడం ముఖ్యం. ఇక్కడ దాన్ని ఇంకా శాఖలు మరింతగా అభివృద్ధి చెందాలనేది మా ఒపీనియన్. ప్లస్ శ్రీ సిటీయే కాకుండా ప్రతి జిల్లాలో కూడా అటువంటి పారిశ్రామిక, ఇప్పుడు మల్లవల్లి ఉంది కృష్ణా జిల్లాలో, మల్లవల్లి కూడా అభివృద్ధి చెందాలి. అలా నిదానంగా ఒక్కొక్క స్టేట్లో ప్రతి చోట అభివృద్ధి ఫలాలు కనపడాలనేది మా కోరిక.